కంటిన్యూ అంశం లే వారికే కంటిన్యూగా వారు ఏమంటున్నారు లెక్క చేయరు అని అంటున్నారు కదా. ఇవాళ వీళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆయన మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయి మాటలే మాట్లాడితే ఆయన కింది స్థాయి పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఎక్కడ గౌరవిస్తారు? కలెక్టర్ కి ఎక్కడ గౌరవం ఉంటుంది? ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడ గౌరవిస్తుంటారు కదా. మీరు మాకేం గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు మాకు వ్యక్తులకేం గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. దీనికి మార్చడం ఏందన్నా? మీరు మనము రాజకీయాలు ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైనా ఉండొచ్చు రాజకీయ పదవుల్లో, కానీ మనం మార్చడం అనేది ముఖ్యం కాదు. మార్చడం కాదు, వాళ్ళతో పని చేయించడం ముఖ్యము. అధికారులుగా వాళ్ళ సీట్లో ఉన్నప్పుడు వాళ్ళు పని చేయాలి. మార్చుకుంటూ పోతే జీవితం అంతా మార్చుకుంటూ పోతాం మనం. కాబట్టి మేడం అంటే రేవంత్ రెడ్డి పని చేయించడంలో విఫలమయ్యారు. మేడం నేను అదే మీకు చర్చ మొదట్లోనే చెప్పిన, ఇది సంవత్సర కాలం వచ్చినటువంటి విషయం కాదు అని మీకు చర్చ మొదట్లో చెప్తూనే. మీరు మెమోస్ ఇవ్వచ్చు, లేదంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుండొచ్చు, మీరు డిస్మిస్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలన్నా అది సెకండరీ. చూడండి మేడం, మనము అధికారులతోని ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎగ్జిక్యూటివ్ బాడీ రెండు కూడా కలిసి పనిచేయాలి. మన చేతుల్లో ఈరోజు అధికారం ఉంది అని చెప్పి వాళ్ళకి మెమోలు ఇష్యూ చేసుకుంటా, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుంటా, వాళ్ళని పదవిలో నుంచి తప్పించుకుంటా, ఎక్కడ ఒక్క చోట వాళ్ళని నికరంగా పని చేయలేకపోతే ఆ రోజు వాళ్ళు కూడా అంటారు, సార్ మమ్మల్ని మీరు ఎక్కడ పని చేయనిస్తున్నారు సార్, ఈ రోజు ఇక్కడ ఉంటాము, రేపు ఇంకో చోటు ఉంటాము, ఎక్కడ పని చేయాలి మేము, జీవితం అంతా మా జీవితం అంతా ట్రాన్స్ఫర్లకే సరిపోయింది అన్నటువంటి ఆరోపణలు మళ్ళలేదు. మేడం ఈ రోజు మనం ఇక్కడ అధికారంలో కూర్చున్నప్పుడు వాళ్ళను మార్చడము లేకపోతే వాళ్ళపైన అజమాయిషి చెలాయించడం మనకు ముఖ్యం కాదు, వారితో పని చేయించుకోవడం ముఖ్యము. ముఖ్యమంత్రి గారు గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది, దానిపైన మీరు జిల్లాల వారీగా ప్రతి గురుకులానికి వెళ్ళండి, మీరు అక్కడ ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వండి అంటే ఒకే ఒక ఐఏఎస్ ఒకే ఒక జిల్లా కలెక్టర్ తప్ప ఇంకా ఏ జిల్లా కలెక్టర్ కూడా వెళ్ళలేదు. దీన్ని ఏమనాలి మేడం? నిర్లక్ష్యం అనకపోతే ఈ నిర్లక్ష్యం రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది కాదు మేడం. ఈ నిర్లక్ష్యం నోనో అట్లా కాదు మేడం. మేడం ఇది ఈ సంవత్సరం మేడం ఈ రోజు అన్న ఇగో మీరు కేంద్రం నుండి ఏం చేస్తున్నారు? మీరు కేంద్రం నుండి ఏం చేస్తున్నారు? మీరు 10 సంవత్సరాల నుంచి మీరు కేంద్రం నుండి ఏం చేస్తున్నారు? మీరే కదా ఐఏఎస్లకు ఐపీఎస్లకు మీరు మార్గదర్శకాలు చేయాల్సింది మీరే కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు కింద ఉన్న స్థాయి ఉన్న అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వట్లేదు. ఈ రోజు మీరు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి శిక్షణ ఇవ్వట్లేదు. అట్లాంటి మీరు ఈ రోజు పొద్దున్న చేతగంతరం అంటే మీరు ఈ రోజు ఒక తిప్పి కొడితే 30 ఏళ్ళు పట్టింది మీకు. మీరేంటంటే ఛాయ్ అమ్ముకునేటోళ్ళు, మీరు ఛాయ్ అమ్ముకునేటోళ్ళు, ప్లాట్ఫామ్ లో ఛాయ్ అమ్ముకునేటోళ్ళు మీరు. మేము గౌరవంగా పెయింట్ వేసుకుంటాం, మాకు రికార్డు ఉంది. మీ చాటున దాక్కున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆడవాళ్ళు దుబాయ్ అమ్ముకునేటువంటి ఏ ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్నారో ఈ రోజు వరకు రికార్డు చెప్పారు. మీరు పొద్దున్న లేచి చాతగాని వాళ్ళు అంటే మీ చాతగంతనం ఏందో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ₹1 నిధులు తీసుకురానటువంటి వారు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఉంటే ఊడిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు దమ్ము ఉంటే 2 మంత్రులు ఉన్నారు, కేంద్రంలో 2 ఉన్నారు, 1,00,000 కోట్లు ఈ నారాయణకి తీసుకురండి. అది తీసుకురావడానికి చేత కాదు. కానీ ఈ రోజు మీరు వచ్చి పొద్దున్న చేతగాని అంటున్నారు. నేను నా టైంలో మాట్లాడుతున్నా, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డుపడలేదు కదా, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డుపడలేదు కదా. మీ పాయింట్ వచ్చి మీరు మాట్లాడండి. ఈ రోజు నేను అడుగుతున్నా, పెయింటర్లను అవమానిస్తున్నారా? ఈ రోజు మీ ఇల్లు కట్టుకుంటే మీరు ఒక పెయింటర్ లేకుండా మీరు గృహప్రవేశం చేసుకునే పరిస్థితి ఉందా? మీరు పెయింటర్ అంటే తప్పేముంది సార్? ఈ రోజు మేము గౌరవంగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్పుకుంటాం. పెయింటర్ అయితే ఏమైంది? ఇప్పుడు మీకు వచ్చినటువంటి నష్టమేముంది అని అడుగుతున్నా. ఈ రోజు గత 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి అరాచకమైనటువంటి పాలన, నిర్లక్ష్యమైనటువంటి పాలన గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. గత 10 సంవత్సరాలుగా కనీసం ఒక రివ్యూ తీసుకోలేదు, ఒక బ్రీఫింగ్ తీసుకోలేదు. శాసనసభలో ప్రతిసారి కూడా 1-2 గంటలు జరిగి శాసనసభ వెళ్ళిపోతుంది. ఈ రోజు పొద్దున 9 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు శాసనసభ బిజినెస్ నడిచిన తర్వాత కూడా ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత అధికారులను కూర్చోబెట్టి ఎల్ఏ మినిస్టర్ గారు బ్రీఫింగ్ తీసుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితులు గత 10 సంవత్సరాల్లో మనం చూడలేదు. అట్లాంటి సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వారికి ఒక అవకాశం ఇచ్చాడు.
గత 13-14 సంవత్సరాలుగా అధికారులు పనిచేస్తున్నటువంటి తీరును పూర్తిగా నిశితంగా గమనించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తన మైండ్ మేడప్ చేసుకున్నాడు. ఎస్, అధికారుల తీరు ఇట్లా ఉంది, దీన్ని మనం సెట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ కూర్చున్నటువంటి సీనియర్ ఐఏఎస్ లను ఐపీఎస్ అధికారులను వాళ్ళ ముందు తన మనోగతాన్ని మాట్లాడుతూ మనం దీనిపైన క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మనం దీనిపైన బ్రీఫ్ చేయాల్సిన అవసరం అని ఉంది. దీనికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులను బయటకు చూపిస్తే ఎందుకు బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఎందుకు కోపం వస్తుందో మాకు అర్థమవుతుంది. అంటే వారు చాటున దాక్కున్నటువంటి చంద్రశేఖరరావు గారిని అంటే వీళ్ళకు సహించట్లేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు స్నేహపూరితమైనటువంటి లేదు అనవసరం కాదు మేడం. ఇదే మేడం వీళ్ళు ఈ రోజు ఈ విషయాలను గత 10 సంవత్సరాలుగా అధికారులను మీరు ఎందుకు బ్రీఫింగ్ తీసుకుంటలేరు, అధికారుల దగ్గర మీరు ఎందుకు రివ్యూ తీసుకుంటలేరు, అధికారులు ఏం చేస్తున్నారో క్షేత్రస్థాయిలో మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు, విఆర్ఓ వ్యవస్థల్ని నిర్మూలించినప్పుడు ఆ వ్యవస్థలే ప్రభుత్వాన్ని ఐఏఎస్లను కానీ అధికారులను కానీ ఐపీఎస్ అధికారులను కానీ ముందుకు తీసుకెళ్లడానికి కింది స్థాయి ఉద్యోగులే కారణమవుతారు, వాళ్ళని మీరు నిర్మూలించడం వల్ల ఈ సమాజానికి మంచిది కాదు అని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడకుండా మీరు మౌనంగా ఉండి కేంద్రంలో ఉండి వీళ్ళు చేసే చట్టాలకు మీరు తలుపాలి, మీరు చేసే చట్టాలకు ముందున కాదని చెప్పాలి, మళ్ళీ అవునని చెప్పాలి. ఇట్లాంటి ద్వంద్వ వైఖరి వల్లనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిజాలు మాట్లాడాల్సి వచ్చింది. ఈ నిజం మాట్లాడితే ఈ రోజు వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్న సందర్భాన్ని మనం ఈరోజు చూడొచ్చు. రెహమాన్ గారు, అంటే అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఆయన ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏసీ నుంచి బయటకు రాకపోవడం ఒకటైతే, ఇంకొకటి ఎవరైతే ట్రైనీ ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళు యూనిఫామ్స్ వేసుకుని దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. గాయత్రి గారు, డెఫినెట్గా అండి, నిజానికి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు నిజానికి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. పాలకులు మనం పొలిటికల్ సైన్స్లో చదువుకున్నప్పుడు లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయాల్లో దైవ దత్తాధికార సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుందండి. ఇదేంటంటే పాలకుడు ఏమనుకుంటాడంటే నన్ను రాజుగా దేవుడు పుట్టించేశాడు, వీళ్ళందరినీ పాలితులుగా పుట్టించేశారు, ఇక మొత్తం నాదే సర్వాధికారం, ఎవరి మాట నేను వినాల్సిన పని లేదు, మిగతా వాళ్ళందరూ మూర్ఖులు అజ్ఞానులు, నేను దైవాంశ సంభూతుణ్ణి, నేను కారణజన్ముణ్ణి, కాబట్టే దేవుడు నన్ను ఈ రూపంలో పాలకుడిగా పుట్టించాడు అనేది సైన్స్ థియరీ. ఇట్లాంటి మైండ్ సెట్ కూడా చాలామంది నాయకులకు, చాలామంది ప్రభుత్వాది పెద్దలకు కనిపిస్తాం. డెవలప్ చేసేసుకుంటున్నారంటారా? ఇది థియరీలో ఉంది, మనం కొత్తగా సృష్టించిన. ఇంకొంతమంది నాయకులు అనుచరగణము నాయకులుగా ఉండాలి, మిగతా వాళ్ళ సలహాలు తీసుకోవాలి, పాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనేది ఇంకో సిద్ధం. మూడోది జోక్యరహిత పాలన అనేది. ఎట్లాంటి జోక్యం చేసుకోవద్దు, అంటే ఎట్లాంటి జోక్యం ఉండాలి అంటే ఇప్పుడు డెమోక్రసీలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, ఫోర్త్ స్టేట్, ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలనుకున్నప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇక్కడ పీసీఆర్ పని నేనే చేయాలి, యాంకర్ పని నేనే చేయాలి, టెక్నికల్ వర్క్ నేనే చేయాలి, కెమెరా పని నేనే చేయాలి,